అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను శ్రీ గురు చరిత్రలో 3వ ఎపిసోడు చదువుతున్నానండి. బుక్లోంచి 3వ ఎపిసోడ్ అంటే మొదటి నుంచి బుక్ స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వస్తున్నానండి. ఇది 3వ ఎపిసోడ్లో. ఇప్పుడు మనం చదవబోయేది ఏంటి తెలుసా అండి? శ్రీ దత్తాత్రేయుని షోడశావతారములు అనే దగ్గర నుంచి చదువుతున్నానండి. ఓకేనండి. శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో కలియుగానికి మూడు స్వామికి 16 అవతారాలు ఉన్నాయని చెప్పబడింది. కలియుగంలో అంటే శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలోనూ కలియుగానికి ముందు స్వామికి 16 అవతారాలు ఉన్నాయని చెప్పారటండి. అయితే ఆయన తన పరతత్వంలో నిత్య భూలోక నివాసం చేస్తాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన యొక్క అవతారాలకి కీర్తించడాలని మనం గమనించాలి. వాటిని గురించి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమ దత్త పురాణంలో వర్ణించారు. దాని సారాంశాన్ని ఇక్కడ పొందుపరుస్తాను. యోగిరాజు అద్వయానంద రూపాయ యోగమయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః. నారాయణోద్భవుడైన బ్రహ్మ తన తపశ్చేత అత్ర్యాదులను సృష్టించి సృష్టి వివరణ చేయమని అత్రి అనసూయలనాజ్ఞాపించాడు. ఆ ఋషి దంపతులు సూక్ష్మ పర్వతం మీద తపస్సు చేస్తుండగా ఒక కార్తీక పౌర్ణిమ బుధవారం నాడు మొదటి జామున మొదటి యామంలో యోగిరాజుగా అవతరించాడు. ఈనాడు యోగిరాజును 3 అర్ఘ్యాలతో పూజించి కొబ్బరికాయ నైవేద్యమిచ్చి యోగిరాజు మంత్రాన్ని జపించి స్తోత్రాలు లీలాగానము చేయాలి. అత్రి వరదుడు. అత్రి వాతాశానుడై ఇంద్రియాలను మనసును నిగ్రహించి ఒంటి కాలిపై యోగిరాజును ధ్యానించాడు. యోగిరాజు వంటి బిడ్డను కలగాలని ఆయన సంకల్పం. ఆయన శిరస్సు నుండి వెడలిన యోగాగ్ని ముల్లోకాలను తప్పింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణు వేడారు. ముమ్మూర్తులు అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొలిపారు. ఆయన ముమ్మూర్తులను పూజించి నేను ఒక్కరిని ధ్యానిస్తే ముమ్మూర్తులు వచ్చారేమిటి అన్నారు. నీవు ధ్యానించిన అద్వితీయుని రూపాలమే మేము ముగ్గురము ఒక్కటే. సృష్ట్యాది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమ్మూర్తులుగా వెలిశాము. నీవు ముందు చూచిన రూపాన్నే ధ్యానించు అన్నారు. అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు శుద్ధ స్ఫటిక దీప్తి గల యోగాదేశకరుడుగా షడ్భుజాలతో దర్శనమిచ్చాడు. ఇది ఒక కార్తీక బహుళ పాడ్యమి రోహిణి నక్షత్రయుక్త గురువారం నాడు జరిగింది. మొదటి యామమున మొదటి గడియ ధ్యానం. మాలాకమండలు ధరకర పద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే డమరు త్రిశూలే యస్యస్త్రవూర్ధ్వకరయోః శుభశంఖచక్రే ధ్యాయేత్తమత్రివరదం భుజషట్కయుక్తం. ఈయన దేహంలోని కుడి పార్శ్వము గురువు, ఎడమ పార్శ్వము భగవంతుడు. కుడి చేతిలో మంత్రాలకాధారమైన ఆకారాది క్షకారాంత వర్ణాలు గల 52 పూసల జపమాల. ఈ మాలలో సకల మంత్రాలు బీజాలతో సహా ఉంటాయి. ఇవి మందాధికారులైన భక్తుల కోసం, డమరులో శృత్యాది శాస్త్రాలని మధ్యమాధికారుల కోసము ఉన్నాయి. పై చేతిలోని చక్రము ఉత్తమాధికారులకు సర్వత్రము బంధ విచ్ఛేదము చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి ప్రసాదిస్తుంది. ఇవి కుడివైపునున్నవి. ఇవి మోక్షప్రదమైన గురుతత్వం. ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రం అనే జలాన్ని కలిగిన కలశము ఉన్నది. జీవుల కన్నపానాదులు ప్రాప్తించడం దీనిపై ఆధారపడి ఉన్నది. మరొక చేతిలో త్రిశూలము కొసలు, ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలు,
ధర్మార్థ కామాలని జీవులకిస్తాయి, సృష్టికి స్థిమితమిస్తాయి. మరొక చేతిలో శంఖం నిత్యం ధ్వనిస్తూ ఉంటుంది. ఆ ధ్వని అపూర్వ నిత్య పరిసాంఖ్య విధులను సూచిస్తుంది. ఈ మూడింటితో కూడిన యజ్ఞ విధి వలన సృష్టి చక్రం ప్రవర్తిస్తుంది, సృష్టి పాలన జరుగుతుంది. ఇది భగవత్ తత్వం. మూఢార్ఘ్యాలతో పూజా వస్తువులతో పూజించి అరటి పండ్లు నైవేద్యము ఇచ్చి ఆ రోజు స్తోత్రం లీలా శ్రవణాలతో గడపాలి. శ్రీ దత్తాత్రేయుడు దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రునీలనిభం ప్రభుం ఆత్మమాయారతం దేవమవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుం ఉదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. అత్రి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమన్నాడు. నీ వంటి కొడుకు కావాలి అన్నాడు ఋషి. ఆ మాట ఇచ్చాను గదా అని తనంతటి వాడు లేనందువల్ల తనను తానే దత్తం చేసుకున్నాడు భగవంతుడు. ఆ రోజు శుక్రవారం, కార్తీక బహుళ విద్య, మృగశిర నక్షత్రం. మొదటి జామున మొదటి గంట ఆయనయే జ్ఞాననిధి, యోగి జనవల్లభుడు, జగద్గురువు. ఆయనకా దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనితుడైన బిడ్డ కావాలని సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరారు. అందుకని అత్రివరదుడు నిలబడ్డాడు. దత్తాత్రేయునికి 3 అర్ఘ్యాల పూజ, చెరకు నివేదనాలు చేయాలి. కాలాగ్ని శమనుడు. జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. ఆశ్రమములో ధ్యాననిష్ఠుడైన అత్రి నుండి జనించిన యోగాగ్ని ఆయనను దహించబోయింది. దత్తుడు ఋషి శిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలిగింది. తెరచిన ఋషి కన్నుల నుండి దివ్యకాంతి వెడలి ఋతుస్నాతమైన అనసూయాదేహంలో అందరి సమక్షంలో ప్రవేశించింది. అది మార్గశిర మాసం, పూర్వార్ధంలోని సప్తమి. గర్భస్థుడైన భగవంతుడు 9 దినాలను 9 మాసాలని తలచి మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం జన్మించాడు. సకల సృష్టి పులకించింది. జగత్ప్రభు అతడు చంద్ర, దత్త, దూర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు. త్రిమూర్తాత్మకుడైన బిడ్డడిని చూసి వారు పొంగిపోయారు. అనసూయ స్తన్యపానంతోనూ జలక్రీడలతోనూ వారిని భగవంతుడు సంతోష పెట్టాడు. మార్గశిర పౌర్ణమి నాడు 3 అర్ఘ్యాల పూజ, పంచామృత నివేదన, బ్రాహ్మణుల భోజనము విధి. యోగి జన వల్లభుడు. యోగ విజ్ఞాననాదాయ భక్తనందకరాయ చ దత్తాత్రేయ దేవాయ తేజోరూపాయ తే నమః. కాలాగ్ని శమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు, యోగులు దర్శింపరాగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమన్నాడు. నాకు జన్మ, కర్మ, గుణ, రూప, మాయా నాశాలు లేవు, సర్వవ్యాపిని. ఈ మూర్తిని ధ్యానించి తరించండి అన్నాడు ఆయన. నాడు మార్గశిర పున్నమి గురువారం మధ్యాహ్నం. ఆనాడు అర్ఘ్యం, ముత్యాలు, పంచభక్ష్యాలు సమర్పించి ఓం యోగి జనవల్లభాయ నమః అని జపం చేయాలి. శ్రీలీలా విశ్వంబరుడు. పూర్ణ బ్రహ్మస్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయ దేవాయ నమోస్తు సర్వసాక్షినే. బాలదత్తుడైన యోగిజన వల్లభులొకసారి అనసూయ వడిలో పాలు త్రాగుతుండగా అతివృష్టి మొదలైన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు, మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపము నుండి యోగలీలగా
ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి కావలసినవన్నీ ప్రసాదించాడు. ఒక్కొక్కసారి శిష్యులకు వేదము నేర్పాడు. ఒకప్పుడు ధ్యాననిష్ఠుడై ఉంటాడు. ఒకప్పుడు తన యోగ మాయ చేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేశాడు. అహంకారం పర్వతమైంది, కామం సింహము, క్రోధం శివంగి, మనస్సు సరస్సు, యజ్ఞాదులు వృక్షాలు అయ్యాయి. ఆ వృక్షాల నిండా పండ్లున్నాయి. ఈ పండ్లు ఆశ గొలుపుతాయి. కానీ వివేచిస్తే అవి కోరదగినవి కాదు. వాటి నీడ కూడా విషపూరితమే. జలము అంతే. సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్న భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అన్నాడు. ఆయన మాటలు లెక్క చేయక వారంతా వాటిని అనుభవించారు. ఆయన అదృశ్యుడయ్యాడు. వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శాంతులయ్యారు. కానీ మరల వనము చేత భ్రాంతులైన మరలా మరచారు. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుని ఎడబాసినందుకు దుఃఖపడనారంభించారు. ఆయన దర్శించినప్పుడు వారాయనను వదిలి కర్మాచరణకు వెళ్ళలేదు. వారి భక్తిని పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి 100 సంవత్సరాలు ఉన్నాడు. ఒక వనితను తోడ్కుని మద్యం సేవిస్తూ బయటికి వచ్చాడు. వారాయనను విడువలేదు. ఇన్ని లీలలు చేసిన ఈయనను శ్రీ లీలా విశ్వంబరుడు అంటారు. ఇలా ఈయన ప్రకటమైనది పుష్య పౌర్ణమి నాడు. పుష్యమి నక్షత్రం బుధవారం, సూర్యోదయ కాలం. ఆనాడు ఈయనను విధియుక్తంగా పూజించాలి. సిద్ధరాజు సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. అప్పుడు అదృశ్యుడైన లీలా విశ్వంబరుడు గుప్తంగా బదరికావనం చేరాడు. అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధలను పొందిన సిద్ధులెందరో అహంకార ఆగ్రహాలతో వాదులాడుకుంటున్నారు. వారు ఈయన దివ్య రూపానికి చకితులై ప్రశ్నించగా తానొక అనామకుడునని, ఒక గురువు ఆశ్రమమును లేదని, కర్మనిష్టయే లేదని, చిత్తయోగమే తన సాధనయని, నిరంజనియే ముద్ర అని అన్నాడు. ధ్యానానికి అతీతమైనదే తన లక్ష్యం అన్నాడు. దుర్లభమైన ఆనందమే మార్గం అన్నాడు. అంతలో గగన మార్గమున పోతున్న వసురుదాత్రిత్యాదు దేవతలు నిలవబడి అక్కడ దిగారు. సిద్ధులందరూ అది తమ తమ సిద్ధయేనని ప్రగల్భాలు పలికారు. వాదించకండి. ఎవరు మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి అది అన్నాడు ఆయన. వారి ప్రయత్నం విఫలమై లజ్జాక్రాంతులవగానే ఆయన ఆజ్ఞతో వారు వెళ్ళారు. అప్పుడు వారు ఆయనను శరణు పొంది మీ యోగాగ్ని సిద్ధిని ఇచ్చి మరల సిద్ధిని పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రం ఉపదేశించమని కోరగా ఆయన అలాగే చేశారు. ఇలా సిద్ధరాజుగా ఆయన అవతరించిన రోజు మాఘ పూర్ణిమ, మఖా నక్షత్రయుక్త గురువారం. వీరిని యథోక్తం పూజించాలి. జ్ఞానసాగరుడు సర్వత్ర జ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. అజ్ఞానమే జీవులన్నిటినీ శోభింపచేస్తోందని తలచిన దత్తుడక పాల్గొన్న శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటమయ్యాడు. నాడు పునర్వసు నక్షత్రయుక్త రవివారం. ఆయన సిద్ధుల నడుమ గాలిలో కూర్చుని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్టజూచి విఫలులై శరణు పొందగా ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్నేమీ చేయలేనట్లు సర్వకారణుడైన నన్ను మీరేమీ చలింపలేరు అని చెప్పి తాను పూర్వము ఉపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు. యథోక్త పూజ మందిర నిర్మాణము విధి. విశ్వంభరావధూత విశ్వంభరాయ దేవాయ
భక్త ప్రియకరాయ చ భక్త ప్రియాయ దేవాయ నామ ప్రియాయ తే నమః. ఒకసారి ఒక వికృత రూపమైన అవధూతగా సిద్ధుల మధ్యకొచ్చి చూస్తే కొందరు ధ్యానస్థులై, కొందరు కలహాదులతో తగులుకొని, కొందరు ధ్యానంలో చంచలుగాను ఉన్నారు. తన లీలలతో వారందరినీ ఆత్మశుద్ధులను చేసి మరలా విడవగానే వారు యోగభగ్నులయ్యారు. ఆయనను బాధింపజూచి చేతగాక శరణు పొందారు. అప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని చూపారు. నాడు చైత్ర పూర్ణిమ చిత్తా నక్షత్రయుక్త మంగళవారం 2వ యాములు 2వ గంట సహస్రాక్ష సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రమమని, తను నిర్గుణుడనని చెప్పి భక్తులకు అభయం ఇచ్చాడు. అర్ఘ్యము గోదానము ఇచ్చి ఈయనను పూజించాలి. మాయాయుక్తావధూతః మాయాయుక్తాయ శుద్ధాయ మాయా గుణహరాయ తే శుద్ధ బుద్ధాత్మరూపాయ నమోస్తు పరమాత్మనే. ఒక స్వాతి నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం మధ్యాహ్నం భిక్షుకు రూపంలో భిక్ష కోసం శిలుడనే బ్రాహ్మణుడింటికి శ్రద్ధా సమయంలో భిక్షకెళ్ళాడు. కౌపినధారి యువకుడు ద్విబాహు దండ భిక్షా పాత్రధారి అయిన ఆయన ఆ ఇంట ప్రవేశించి పీట మీద కూర్చున్నాడు. కూడా నల్లని కుక్క ఉన్నది. శిలుడు తిరస్కారంగా ప్రశ్నలు అడిగి సమాధానాలు విని శరణు పొంది నెయ్యి తేనె పూలతో పూజించి శ్రద్ధాన్నమిచ్చి తాంబూల ఆరతులిచ్చాడు. శ్రద్ధాభోక్తులు గ్రహించి వెళ్ళిపోయారు. పట్టణములోని బ్రాహ్మణులంతా కట్టుగా వచ్చి ఆయనను నిలదీశారు. బ్రహ్మకర్మను భ్రష్టం చేస్తారా అన్నారు. ఆయన బ్రహ్మకర్మ అంటే నాకు తెలియదు, ఆత్మ ఒకటే తెలుసు అన్నారు వారు. ఓంకారమే బ్రహ్మము, నిత్య నైమికితికమని కర్మలు ద్వివిధము. నీవు భ్రష్టుడవు కనుక వేదాలు వినరాదు అన్నారు. కుక్క వంటి సగుణమైన నిత్య నైమికత కర్మల కనర్హుడవే. కారణం నేను మాయారహితుడను. ఈ నా కుక్క కవన్నీ తెలుసు అనగానే కుక్క వేదాలు షట్పంస్త్రాలను చెప్పింది. శీలుడికి ఉపదేశించి ఆయన బయటకు వచ్చాడు. వారు శరణు పొంది అనుసరించారు. ఈయనను 3 అర్ఘ్యాలు పెరుగు అన్నంతో పూజించాలి. 11వ మాయాముక్తావధూతః స్వమాయా గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్ర జ్ఞాననాశాయ దేవదేవాయ తే నమః. అప్పుడు ఆ అవధూత అడవిలో ఆసనంపై ధ్యానస్థుడై కూర్చున్నాడు. బ్రాహ్మణులు చేరారు. వారికి పెద్ద పులులు, సర్పాలు, అగ్నులు చూపిన వారు పారిపోలేదు. అప్పుడు ఆయన తన మాయను విడిచి స్వాతి నక్షత్రయుక్త గురువారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిన సూర్యోదయమైనప్పుడు దర్శనమిచ్చాడు. ఆయన అంకం మీదున్న స్త్రీని ముద్దాడుతూ మధ్య మాంసం సంగీతాలతో ప్రొద్దుపుచ్చుతున్నాడు. బ్రాహ్మణులు ఆయన పతితుడని తలచి వెళ్ళిపోయారు. అది బాగుండదనుకున్నాడు దత్తుడు. అయితే జంబాసురునితో యుద్ధంలో పరాజితులైన దేవతలు బృహస్పతి సలహానుసరించి ఆయనను విడువక సేవించారు. ఆయన ఆజ్ఞపై రాక్షసులను యుద్ధానికి పిలిచి దత్తుని ఒడిలోని సుందరిని రాక్షసులకు అపహరించుకొని పోతున్నప్పుడు దేవతలు వారిని సంహరించారు. లక్ష్మీ మరల ఆయన ఒడిలో చేరింది. కార్తవీర్యార్జునుడు ఆయన మాయకు చలించక సేవించి దత్త విభక్తి యోగాన్ని నేర్చి 12 రోజుల నుండి క్రమంగా మాసము, 3 మాసాలు, 6 మాసాలు, 1 సంవత్సరము యోగ సమాధిలో ఉన్నాడు. తర్వాత అతన్ని అనుగ్రహించి స్వధర్మ పాలన చేయించాడు దత్తుడు. భూమిని నిక్షాత్రం చేయదలిచిన పరశురాముని యోగ సిద్ధిని చేసి ఆజ్ఞాపించగా అతడు స్వామి ఆజ్ఞపై పర్వతాన్ని బాణంతో కొట్టగానే సకల తీర్థాలు వెడిలి వచ్చాయి. వాటిలో స్నానం చేసి
తండ్రి జమదగ్నికి అగ్ని సంస్కారం చేశాడు. పరశురాముడు రేణుకా సహగమనం చేసింది. మరుక్షణమే దత్తానుగ్రహంతో వీరిద్దరూ తమ తేజస్సుతో దిక్కులను వెలిగిస్తూ దర్శనమిచ్చారు. తర్వాత రాముడు భూమిని నిక్షాంతరం చేసి వారి రక్తంతో అర్ఘ్యమిచ్చి సోమయాగం చేసి స్వామిని పూజించి వరం పొంది పశ్చిమ సముద్ర తీరాన తపస్సుకు వెడలిపోయాడు. యథావిధి మాయాయుక్తావధూతను పూజించాలి. 13వ ఆది గురువు. సుబాహువు మొదలైన 3 కొడుకులకు జ్ఞానమైన మదాలస జ్ఞానాన్ని బాల్యంలోనే బోధించి ముక్తులను చేసింది. భర్త ఆజ్ఞ వలన అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. అందరికీ వివేకముదయింపజేయడాల్సిన అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి దండెత్తేలా చేశాడు. అడవిలోకి పారిపోయిన అలర్కుడికి తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి మెడలోని తాయెత్తును తెరచి చూడగా ముముక్షువై సద్గురువును ఆశ్రయించడమే ఉత్తమమన్న ఆమె ఆదేశం కనిపించింది. సహ్యాద్రిలోని తపస్వి అయిన దత్తుని అమలక వృక్షం క్రింద ఆషాఢ పూర్ణిమయుక్త శనివారం నాడు దత్తాశ్రయంలో దర్శించాడు. దత్తుడతనికి ఆది గురువుగా దర్శనమిచ్చి ఆత్మవిచారాన్ని బోధించి తరింపచేశాడు. ఈయనను యథావిధి పూజించాలి. ఇక 13వ శివరూపుడు. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దిగంబరుడు ఆచారహీనుడు అయి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు, నీకు ఆశ్రమ ధర్మం లేదు, దిగంబరుడవు, స్త్రీ మధ్య లోలుడవే అన్నాడు. తాను అత్యాశ్రమినని చెప్పి దత్తుడు పింగళ నాగునికి సుందరము శుభము అయిన శివరూపముతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది శ్రావణ మాసం పూర్వార్ధంలోని అష్టమి సోమవారం. అభిషేకం, అర్ఘ్య సహిత పూజ విధి. 14 శ్రీదేవ దేవ సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. దత్తుడు సహ్యాద్రి చేరి అమలక వృక్షం కింద ముని రూపములో తపస్సు చేస్తుంటే సిద్ధార్థులు మొదలగు సర్వప్రాణులు సహజ వైరాన్ని మాని కలసి జీవించాయి. భాద్రపద పూర్వార్ధంలోని చతుర్థి శతతారక నక్షత్ర శతభిషయుక్త గురువారం మొదటి యామంలోని మొదటి గంటలో బ్రహ్మ ఆయనను దర్శించినప్పుడు ఆయన శంఖచక్ర గదా పద్మహస్తుడే దర్శనమిచ్చాడు. ఆ దర్శనంతో ఆ దండకారణ్యాశ్రమంలో బ్రహ్మాది దేవతలందరూ దర్శనం చేతనే ముక్తులై ఆయనలో లీనమయ్యారు. 3 అర్ఘ్యాలు తాంబూలం విధి. 15వ దిగంబరుడు. సోమవంశజ్ఞుడైన యదుమహారాజుకు దిగంబరుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువుల నుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తుని చేసినది ఆషాఢ పౌర్ణమి. బుధవారం సూర్యోదయ కాలంలో యదువు అవధూతగా సంచరించాడు. దత్తానుగ్రహం వలన అతడి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇలా ప్రహ్లాదుడు కూడా ఆయన నుండి జ్ఞానం పొంది తరించాడు. కార్తవీర్యార్జునుడు ఆయన సేవల వలన స్మరణ వలన వేదధర్ముడు నామజపం చేత, దీపకుడు ఆయన లీలాశ్రవణం చేత, విష్ణుదత్తుడు ఆయన పాదార్చన చేత, పరశురాముడు స్నేహభక్తి చేత తరించారు. 3 అర్ఘ్యాలు వస్త్రమాలాదులతో పూజ విధి. 16 శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే.
జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని శిష్యులు దర్శించినప్పుడు ఆయన కార్తీక పూర్వార్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ కాలంలో ఇంద్రనీల ప్రభతో దర్శనమిచ్చాడు. కనుక ఈయన పేరు కృష్ణశ్యామ కమల నయనుడు. 3 అర్ఘ్యాలు యథాశక్తి బ్రాహ్మణ భోజనం విధి. మన దేశంలో ఇన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల వారి చేత పరమ గురువుగా మూల పురుషుడిగా కీర్తించబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరో సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేగాక ఈయన 13వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులైన తమ భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడిగా అవతరించారు. ఆయనయే ఈ శ్రీపాద శ్రీ వల్లభులు. ఆయనే మరల శ్రీ నరసింహ సరస్వతిగా రెండవసారి అవతరించాడు. వీరిద్దరి దివ్యలీలలను వర్ణించినదే ఈ శ్రీ గురు చరిత్ర. ఇదండి గురువులో ఎన్ని అవతారాలు ఎన్ని అనేది ఇక్కడ వరకు మనం ఈ పార్ట్ నెంబర్ 3 ఇక్కడతో నేను ఆపుతున్నానండి. నెక్స్ట్ 4th పార్ట్లో మళ్ళీ మనం కలుసుకొని చదువుకుందామండి. శ్రీ గురు చరిత్ర యొక్క గ్రంథ మహత్యం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. పార్ట్ నెంబర్ 4 నుంచి శ్రీ గురు చరిత్ర గ్రంథ మహత్యం అనేది పార్ట్ 4లో చదువుతానండి. ఓకేనండి. అందరికీ నమస్తే అండి.